ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 3.d లోని సెక్షన్ 3 లోని ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. బాగా చూడండి, ఎక్సర్సైజ్ 3.d లోని సెక్షన్ 3 లోని ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఈ లెసన్ చాలా చాలా ఎక్కువ మార్కులు వచ్చే లెసన్ ఏదన్నా ఉందంటే ఈ లెసన్ నుంచి అన్నమాట. మళ్ళీ కోనిక్ సెక్షన్, ఈ రెండు లెసన్లే దాదాపు 30 మార్కులు రానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి చూడండి బాగా. ఓకే, స్కిప్ చేయకుండా వినండి, అర్థమవుతుంది. ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు 4,5, 5,6, 6,-4 and g equal to 4,-1, 6,5, 8,5. Then find f plus g, f minus g, 2f plus 4g, fourth ది f plus 4, fifth ది f by g. మరి ఇవన్నీ కనుక్కోవాలి. కానీ ఇక్కడేమో మనకి ఇన్ని ఆర్డర్ పేర్స్ ఉన్నాయి, వీటిని బేస్ చేసుకుని ఎలా కనుక్కుంటాం? దానికోసం ఏం చేయాలంటే డొమైన్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. అసలు డొమైన్ ఎక్స్ వాల్యూస్ ఎందుకు కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, మనం ఎఫ్ ఆఫ్ ప్లస్ జి అంటే ఏంది? ఎక్స్. ఎక్స్ అంటే ఏంది? డొమైన్ అని మాట్లాడుకున్నాం కదా, అంటే ఇవి ఎక్స్ వాల్యూస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఏంటి? ఎక్స్ వాల్యూస్. మళ్ళా ఈ రెండు దాంట్లో కామన్ డొమైన్ అనేది కనుక్కోవాలి. ఏంది? కామన్ డొమైన్. ఓకే, కామన్ డొమైన్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలని అర్థం. ఓకే, క్లియర్, అది అయిపోయింది. ఎక్స్ వాల్యూస్ కి అండర్లైన్ చేశాను. మరి ఇక్కడ కామన్ డొమైన్ కనుక్కోవాలి. ఎందుకు కామన్ డొమైన్ కనుక్కోవాలి? ఇక్కడ 4 కి ఏమొచ్చింది? 5 వచ్చింది. ఇక్కడ చూడండి 4 కి -4 వచ్చింది. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఎక్స్ వాల్యూ మనము 2 సార్లు ఉంటే ఒక్కసారి రాసుకోవాలని మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, అంటే ఇది మనకు సంబంధం లేదు. 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే ఈ రెండు కామన్ డొమైన్స్ అనేవి తీసుకోవాలి. చూడండి, వాటిని తీసుకొని మనము ఎఫ్ ఆఫ్ ప్లస్ జి, ఎఫ్ మైనస్ జి, 2f ప్లస్ 4g, ఎఫ్ ప్లస్ 4, ఎఫ్ బై జి అనేటి వాల్యూస్ అనేవి మనం కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ చాలా సింపుల్ గా ఉంటుందండి. గివెన్ ద ఎఫ్ 4,5 చాలా చాలా ఈజీగా ఉంటుంది, కానీ వినండి. 5,6, తర్వాత 6,-4, తర్వాత g ఈక్వల్ టు 4,-4, తర్వాత 6,5, తర్వాత 8,5. ఎఫ్ ఇస్ టు డొమైన్. ఏంటి? డొమైన్ వాల్యూ కనుక్కున్నాం. ఇది ఎఫ్ కదా, ఈ ఎఫ్ లో డొమైన్ వాల్యూస్ చూడండి. అంటే 4 డొమైన్ అంటే ఏంది? ఎక్స్ వాల్యూస్. అంటే 4, 5, 6 అంటే ఏమొచ్చినాయి మనకి? 4, 5, 6. ఓకే, మళ్ళీ ఇప్పుడు జీ డొమైన్ కనుక్కోండి. జీ డొమైన్ 4, 6, 8. ఓకే, ఇక్కడ చూడండి ఎఫ్ ఇంటర్సెక్షన్ డి, అది చెప్పాను కదా, కామన్ డొమైన్ అనేది కనుక్కోవాలి. కామన్ అంటే ఏంది? ఇంటర్సెక్షన్ మాట్లాడుకున్నాం. ఓకే, ఎఫ్ డొమైన్ ఏముంది మనకి? 4, 5, 6 ఇంటర్సెక్షన్. జి ఏముంది మనకి? 4, 6, 8. ఇప్పుడు చూడండి, ఆ ఇంటర్సెక్షన్ అంటే ఏంది? కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి కదా. ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది? 4, 6 అంటే ఇవే మనకి అసలైన డొమైన్ వాల్యూస్, అంటే ఎక్స్ వాల్యూస్ అన్నమాట. ఈ రెండింటికి సంబంధించి అర్థమైందా? ఆ ఎక్స్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఎఫ్ ప్లస్ జి, ఎఫ్ మైనస్ జి, 2f ప్లస్ జి అనేటివి వస్తుంది అనమాట. అర్థమైందా? ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఒరిజినల్ ఎక్స్ వాల్యూస్ ఇవి. ఓకే, ఈ రెండింటికి బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవే మనకి ఎక్స్ వాల్యూస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ జి వాల్యూస్ ఏమొచ్చింది? 4, 6 అనేది వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మీకు ఒక్కటి అర్థమైందా? ఈ 4 అనేటివి చేస్తారు, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చేస్తారు. ఫస్ట్ ప్రాబ్లం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సొల్యూషన్. ఫస్ట్ ఏముంది? ఎఫ్ ప్లస్ జి కదా. ఎఫ్ ప్లస్ జి ఫార్ములా ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ కదా. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ రెండు రావడం జరిగింది కాబట్టి ఒకసారి 4 సబ్స్టిట్యూషన్ చేయాలి, ఒకసారి 6 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ది 4 ఎక్స్ ఈక్వల్ టు, నేను 4 తీసుకుంటాను. ఎఫ్ ప్లస్ జి ఈక్వల్ టు 4. బాగా చూడండి, ఎక్స్ బదులు నేను ఏం చేశాను? 4 సబ్స్టిట్యూషన్ చేశాను. ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జి ఆఫ్ 4. ఇక్కడ 6 మాట్లాడకూడదు, ఫస్ట్ 4తో మాత్రమే సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. చూడండి, ఫార్ములాలో నేను ఎక్స్ ఈక్వల్ టు 4 మాత్రమే సబ్స్టిట్యూషన్ చేశాను, మిగతా అలాగనే ఉంది చూడండి. ఓకే, మరి ఇక్కడ చూస్తే మనకి వీటిని అన్నిటిని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఎంత మనకి? 5 అని రాసుకుంటాం. మళ్ళీ ఇది 5 ఇక్కడికి వచ్చా అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి? y కదా.
ఇప్పుడు ఎక్స్ బదులు నాకు ఇక్కడ f(4) వాల్యూ ఎంత అంటే y, అంటే సెకండ్ ఎలిమెంట్ ని మనం y మాట్లాడతాం కదా, అంటే ఇక్కడ f(4) వాల్యూ ఎంత 5 సబ్స్టిట్యూషన్ చేసేసాను, ప్లస్ g(4) కదా, g లో 4 ఎక్కడుంది, -4 ఆన్సర్. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గా ఉంటది లేండి, ఏం కష్టం ఉండదు. ప్లస్ ఇంటూ -4 5 లో 4 పోతే 1 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు x బదులు 4 అయిపోయింది కదా, 6 సబ్స్టిట్యూషన్ చేయాలి, x = 6. ఓకే, మళ్ళీ సేమ్ అలాగనే సబ్స్టిట్యూషన్ చేయాలి, f(g)(6) = f(6) + g(6). ఓకే, ఈ ఫార్ములాని సబ్స్టిట్యూషన్ చేశాను, ఒకసారి రాశాను కదా. ఇక్కడ మీరు కిందకి బుక్స్ లో నోట్ లో బుక్ లో అయితే వరుసగా రాసుకుంటూ వెళ్ళండి. ఈక్వల్ టు f(6) ఇది f కదా, f(6) వాల్యూ ఎంత మనకి -4 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ g(6) వాల్యూ ఎంత మనకి 5 కదా, 5 ఆన్సర్ ఏమొస్తుంది మనకి, బిగ్ సింబల్ ఏముంది ప్లస్, అంటే 5 లో 4 పోతే 1. ఇప్పుడు చూడండి f ప్లస్ g మొత్తం చేసేసేయండి, 4 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్ 1 వచ్చింది, కామా తర్వాత 6 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 1 వచ్చింది, అయిపోయింది ఆన్సర్. అంతే, ఈ కండిషన్ అనేది అర్థం కావాలి. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఈ f(6) బదులు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అనే కండిషన్ అనేది అప్లై, అదొక్కటే అర్థమై లేకుంటుంది. f(x) అంటే y వాల్యూ, f(6) అంటే x బదులు 6, f లో 6 వాల్యూ ఎంత, ఇది నెక్స్ట్ వాల్యూ ఏంది y, అంటే f(6) అంటే y వాల్యూ, g(6) అంటే y వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది, అయిపోయింది. f ప్లస్ g వాల్యూస్ కనుక్కున్నాం. ఓకే, తర్వాత రెండోది ఏముంది, f మైనస్ g ఫార్ములా ఏంది మనకి, f(x) మైనస్ g(x). f(x) ఫస్ట్ మనం x ఈక్వల్ ఎంత తీసుకోవాలి, 4 కదా, ఫస్ట్ ఏమో 4 తర్వాత ఏమో 6. ఏముంది f(4) మైనస్ g(4). f(4) సేమ్ అదే వస్తుంది, f(4) అంటే ఎంత మనకి 5 మైనస్ g(4) అంటే ఎంత మనకి -4. అవును, 2 మైనస్ లెక్క నుంచి వచ్చి, అంటే ఇది ఫార్ములా మైనస్, కానీ మనకి g(4) వాల్యూ ఎంత -4 అనమాట. అక్కడ మైనస్ ఉంది లేదు, నేను మైనస్ పెట్టాలంటే కుదరదు, దాని మైనస్ దానికే, దీని మైనస్ దీనికే. ఓకే, 5 లో ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది ప్లస్ 4, 5 ఒక 4 ఎంత 9. ఓకే, తర్వాత ఇప్పుడు x ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, 6 తీసుకోవాలి, అట్లా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. f(6) మైనస్ g(6). ఇక్కడ చూడండి f(6) వాల్యూ ఎంత మనకి -4, ఫార్ములా మైనస్, g(6) వాల్యూ ఎంత మనకి 5. ఇక్కడ చూడండి నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి 2 కూడాలి 9. మనకి f మైనస్ g వాల్యూస్ 4 కి ఎంత వచ్చింది వాల్యూ మనకి 9 వచ్చింది, 4 సబ్స్టిట్యూషన్ చేస్తే 9 వచ్చింది, కామా ఇడికి అయిపోయింది ఒకటి. తర్వాత x బదులు 6 సబ్స్టిట్యూషన్ చేస్తే -9 వచ్చింది, 6 బదులు -9 వచ్చింది, అంతే కండిషన్ అయిపోయింది. తర్వాత 2f ప్లస్ 4g. ఓకే, నేను ఇవి రఫ్ చేస్తున్నాను, మీకు ఈ ఫార్ములాస్ గుర్తుంటే బెటర్ అనమాట. ఇదికి అయిపోయింది ఫస్ట్, ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ది సెకండ్ది అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది ఏముంది మనకి 2f ప్లస్ 4g. ఓకే, ఇక్కడ చూడండి 2f(x) ప్లస్ 4g(x) కదా. ఓకే, g(x) 2 ఇంటూ, ఇప్పుడు x బదులు మనం ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి, ఒకసారి 4 సబ్స్టిట్యూషన్ చేయాలి. f(4) ప్లస్ 4 ఇంటూ, ఇక్కడ చూడండి వాటి వాల్యూస్ వాటివే, మనం f(x) g(x) మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. g(x) అంటే ఎంత, g(4) అంటే x బదులు ఒకసారి 4, ఒకసారి 3 అనమాట, ఒకసారి 6 అనమాట. ఓకే, 2 ఇంటూ f(4) వాల్యూ ఎంత మనకి 5 కదా, 5 ప్లస్ 4 ఇంటూ g(4) వాల్యూ ఎంత మనకి -4. ఓకే, 5 2 10 ప్లస్, ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్, -4 4 16, 10 లో 16 పోతే -6 కదా. ఇప్పుడు x 4 అయిపోయింది,
4 కి ఎంత వచ్చింది -6 వచ్చింది. ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి 6 సబ్స్టిట్యూషన్ చేయాలి 6 ఫార్ములా ప్రకారం 2f ఇక్కడ చూడండి 2f x బదులు 6 ప్లస్ 4 ఇంటూ g ఆఫ్ x అంటే g ఆఫ్ 6 అన్నమాట 2 ఇంటూ f ఆఫ్ 6 f ఆఫ్ 6 ఎంత మనకి వాల్యూ -4 ప్లస్ 4 ఇంటూ g ఆఫ్ 6 వాల్యూ ఎంత 5 ఓకే -4 2 జా 8 ప్లస్ 5 4 జా 20 ఎంత వస్తుంది ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది మనకి ప్లస్ ఉంది కాబట్టి 20 లోకల్ 8 పోతే ఎంత ఉంటుంది 12 అనేది ఉంటుంది ఓకే అంటే f మైనస్ g వాల్యూస్ ఏమొచ్చు సారీ ఏమి 2f ప్లస్ 4g వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి 4 కేమో -6 వచ్చింది అలాగే 6 కేమో 12 వచ్చింది ఓకే అయిపోయింది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 4th ది f ప్లస్ 4 ఇక్కడ చూడండి మనకి ఏం కామన్ డొమైన్లు ఏం ఇప్పుడు కామన్ డొమైన్లు అనేటివి ఏం తీసుకోక్కర్లేదు ఎందుకు ఇక్కడ చూడండి f ప్లస్ 4 అంటే ఒక కండిషన్ మాత్రానికే మనకి +4 కలపమంటున్నారు కాబట్టి డైరెక్ట్ కలిపేయచ్చు మనకి రెండు కండిషన్లు ఉన్నప్పుడు మాత్రమే కామన్ డొమైన్ కనుక్కొని నువ్వు f ప్లస్ g f మైనస్ g f బై g ఇలాంటివి చేయాలి అర్థమవుతుందా మీకు ఇలా రెండు కండిషన్లు f ఆఫ్ x ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ g ఆఫ్ x ఇవ్వడం జరుగుతుంది మనకి రెండు ఫంక్షన్స్ అనేటివి మనకి రెండు ఫంక్షన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇలా రెండు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనం కామన్ డొమైన్ కనుక్కొని అప్పుడు మనం f ఆఫ్ x g ఆఫ్ x వాల్యూస్ కలపడం తీసివేయడం ఇంటూ చేయడం డివైడ్ చేయడం చేయాలి మనకి ఇక్కడ ఓన్లీ f మాత్రమే అడుగుతున్నాం కాబట్టి మనం వీటిని అన్నిటిని తీసుకోవచ్చు ఓకే క్లియర్ ఇక్కడ చూడండి f ఆఫ్ x ఈక్వల్ టు ఏంటి మనకి f ఆఫ్ x ప్లస్ 4 f ఆఫ్ x ప్లస్ 4 f ఆఫ్ x ప్లస్ 4 అంటే ఏం చేయాలి x బదులు ఎంత ఇప్పుడు మనకి 4 ఒకసారి 4 కాబట్టి x ఈక్వల్ టు 4 f ఆఫ్ 4 ప్లస్ 4 f ఆఫ్ 4 వాల్యూ ఎంత మనకి 5 ప్లస్ 4 5 ఒక 4 ఎంత 9 తర్వాత x ఈక్వల్ ఎంత తీసుకోవాలి 5 తీసుకోవాలి f ఆఫ్ 5 ఇగో ఈ కండిషన్ లో అప్లై చేస్తున్నాను నేను అంటే ఏం లేదు 4 ఈక్వల్ టు f ఆఫ్ 5 వాల్యూ ఎంత మనకి 6 కదా 6 ప్లస్ 4 10 తర్వాత x ఈక్వల్ ఎంత తీసుకోవాలి 6 తీసుకోవాలి ఎందుకు అన్ని చెప్పాను కదా ఇప్పుడు మనకు ఒక్కటే అడిగినారు అనుకోండి అన్ని కండిషన్ తీసుకుంటాం ఇక్కడ రెండు అడిగి మనకి f ఆఫ్ x ప్లస్ f ప్లస్ g f మైనస్ g అనుకోవాలనుకున్నప్పుడు వారిన్నిటి మధ్యలో కామన్ డొమైన్స్ అనేటి కనుక్కొని అప్పుడు నువ్వు ముందరకు వెళ్ళాలి ఓకే f ఆఫ్ 6 ప్లస్ 4 f ఆఫ్ 6 వాల్యూ ఎంత మనకి -4 ప్లస్ 4 ప్లస్ 4 -4 ఆన్సర్ ఎంత 0 తర్వాత ఇంకా లాస్ట్ ది ఇంకా అయిపోయింది ఇక్కడ చూడండి ఇంకా రాసేద్దాం f ఆఫ్ ప్లస్ 4 కి ఏమొచ్చింది మనకి 9 వచ్చింది అలాగే 5 కి ఏమొచ్చింది 10 వచ్చింది అలాగే 6 కి ఏమో 0 వచ్చింది అయిపోయింది వాటి వాల్యూస్ కూడా కనుక్కున్నాం తర్వాత ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఏంది 5th ది f బై g ఫార్ములా ఏంది మనకి ఫస్ట్ ఫార్ములా రాస్తాను నేను మనం అది కనుక్కోవాలి f ఆఫ్ ఇక్కడ చూడండి f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x బై g ఆఫ్ x g ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఉండకూడదు g ఆఫ్ x అనేది 0 అనేది ఉండకూడదు f ఆఫ్ f బై g ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x బై g ఆఫ్ x ఓకే ఇప్పుడు మనం మళ్ళీ ఇంకా ఇది అయిపోయింది ఇక్కడ f ఒక్కటే అడిగినారు కాబట్టి ఇంకా ఇది మనకి ఇప్పుడు f g వస్తున్నారు కాబట్టి మళ్ళీ కామన్ డొమైన్ లోకి రావాలి మీరు ఇక్కడ ఫస్ట్ ఎంత తీసుకోవాలి 4 తీసుకోవాలి x ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి 4 సబ్స్టిట్యూషన్ చేయండి f ఆఫ్ 4 బై g ఆఫ్ 4 f ఆఫ్ 4 వాల్యూ ఎంత మనకి 5 కదా 5 బై g ఆఫ్ 4 వాల్యూ ఎంత -4 అంతే ఇంకా ఆన్సర్ అయిపోయింది తర్వాత x ఈక్వల్ టు 4 అయిపోయింది ఇప్పుడు 6 తీసుకుందాం ఓకే 6 ఈక్వల్ టు f ఆఫ్ 6 ప్లస్ బై g ఆఫ్ 6 f ఆఫ్ 6 వాల్యూ ఎంత మనకి -4 బై g ఆఫ్ 6 వాల్యూ ఎంత 5
ఓకే, అయిపోయింది ఆన్సర్. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ బై జీ ఆఫ్ ఈక్వల్ టు 4 కేమో 4 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 5/-4 వచ్చింది. ఓకే, కామా 6 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? -4, 5 అనేది వచ్చింది. అంటే ఆన్సర్స్ అర్థమైందా? మీకు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మనకి ఎఫ్ ఆఫ్ ప్లస్ జి ఇలా కనుక్కొని ఇలా, లేకుంటే ఎఫ్ ఇంటూ జి అలాగే ఎఫ్ బై జి ఇలా కనుక్కొని ఇట్లా 2 కండిషన్లు ఇవ్వడం జరిగినప్పుడు మనం కామన్ డొమైన్ అనేది కనుక్కోవాలి. కామన్ డొమైన్ కనుక్కొని వాటిని సబ్స్టిట్యూషన్ చేసుకుంటా ప్రాబ్లం అయితే వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా సెకండ్, ఇక్కడ వరకు ఇదంతా థర్డ్. ఆర్డర్ గా రాసుకోండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నోడండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 3.d లోని సెక్షన్ 3 లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఈ సెక్షన్ 3 లోనే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎఫ్ అండ్ జి ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2x - 1 అండ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x², దెన్ ఫైండ్. మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఒక 2 ఫంక్షన్లు అనేటివి ఇవ్వడం జరిగింది ఈక్వేషన్ రూపంలో. మనం వాటిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇచ్చిన కొన్ని కండిషన్ల ప్రకారం ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి సొల్యూషన్. మీరు ఫస్ట్ ఇది గమనియాలి, ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది ఆన్సర్ అనేది. ఇక్కడ చూడండి, గివెన్ 3f - gf x అని ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి దీన్ని? మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? మనకి 2x - 1, జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? x². వాటి వాల్యూస్ అని సబ్స్టిట్యూషన్ చేసి ఏమొస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 3f ఆఫ్ ఎక్స్ - 2 g ఆఫ్ ఎక్స్. ఓకే, అర్థమైందా? 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1 అని ఇవ్వడం జరిగింది. అండ్ అలాగనే జి ఆఫ్ ఎక్స్ ఎంత ఇవ్వడం జరిగింది? x² ఇవ్వడం జరిగింది కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడండి, 3 అలాగనే రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి? 2x - 1, ఇక్కడ మైనస్ కాబట్టి -2 ఇంటూ జి ఆఫ్ ఎక్స్. జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? x². ఇప్పుడు చూడండి, 3 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 3 2 జా 6x -1 3 1 జా 3 -2x². ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ రూపంలో రాయండి. ఫస్ట్ ఏమొస్తుంది మనకి అంటే కంపేరింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఫామ్ లో ఉండాలి. ఫస్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి -2x², తర్వాత x ఉండాలి కాబట్టి +6x, తర్వాత -3 ఇంతే రాయొచ్చు. లేదా మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసి =0 పెడితే కూడా సరిపోతుంది అనమాట. =0 పెట్టకూడదు, ఇక్కడ కండిషన్ అని లేదు. ఇంకా ఇంతే అయిపోయింది. ఫస్ట్ది అయిపోయింది, ఇది ఫస్ట్ది. ఓకే, ఇప్పుడు రెండోది ఏముంది చూడండి. రెండోది ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రతి ఒక్కదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ అనమాట అయ్యేది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది? 2x - 1 ఇంటూ జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? x. ఇక్కడ ఇంటూ కదా చేయాల్సింది మనము. ఓకే, అంటే దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. 2 ఇంటూ x³. ఎందుకు x³ వచ్చింది? x ఇంటూ x ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి, a + a ఏమవుతుంది అంటే 2a అవుతుంది. అది a ఇంటూ a ఏమవుతుందంటే a² అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x² అంటే 2 ఉండే x²లు, ఇక్కడేమో ఒక x ఉంది, ఇంటూ చేస్తున్నాను. ఇంటూ చేస్తే పవర్ పెరుగుతుంది. ఓకే, x³ అనమాట. 3 ఉండే, ఇక్కడ 2 ఉన్నందుకు స్క్వేర్ అయింది. ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, పవర్ 1 3 అయింది అనమాట. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని ఆల్జీబ్రా ఫార్ములాస్ కిందకి ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటుంటారు మీరు. ఓకే, -x × 1 x². ఇంకంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకే, తర్వాత మూడోది ఏముంది? ఎఫ్ ఆఫ్ బై జి ఎక్స్. ఫార్ములా ఏంది మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్. ఇది చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ ఫార్ములా, జనరల్ ఫార్ములాస్ ఇందాక అక్కడ రాశాను కదా సైడ్ కి, అవే అనమాట. అంటే రాస్తే సరిపోదని నేను రాయలేదు, డైరెక్ట్ రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది మనకి? 2x - 1 బై జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? x². ఇంకంతే, ఆన్సర్ ఏం లేదు. ఎందుకంటే అక్కడ x² ఉంది కదా, అంటే ఏం చేయనీకి రాదు మనం ఎక్స్ వాల్యూస్ ని. మనకి ఇక్కడ ఏమన్నా స్పెసిఫిక్ గా ఎక్స్ వాల్యూ ఇస్తే అవైలబుల్ సబ్స్టిట్యూషన్ చేసి మనం వాటిని క్యాలిక్యులేషన్ చేయనీక
తర్వాత ఫోర్త్ది f ప్లస్ g ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ తో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ మళ్ళీ 2 తో ఇంటూ చేయకూడదు ఎక్స్ ని ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఓకే వీటి కండిషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది మనకి 2x మైనస్ 1 ఇక్కడ చూడండి ప్లస్ కాబట్టి ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 2x ఇగో కంపేరింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట ఓకే క్వాడ్రాటిక్ పాలినామియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే తర్వాత ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది మనకి ప్లస్ 2 లో కల్లా 1 పోతే 1 అయిపోయింది ఆన్సర్ అంతే దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి మనము ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ లో రాసుకోవచ్చు ఓకే అంటే ఏది ఏ ప్లస్ బి అంటే మీకు సింపుల్ గా రాస్తాను ఎక్స్ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఇక్కడ వై ఎక్స్ వై మాట్లాడుతున్నాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఓకే ఇక్కడ చూడండి ఏ అంటే ఎంత ఎక్స్ అనుకుందాం ఇక్కడ వై ఏమో 1 అంటే కంపేరింగ్ చేస్తున్నాను అంతే ఇక్కడ ఏం లేదు డైరెక్ట్ ఇలా రాస్తాను మీకు అర్థం కానిక తర్వాత ఇది అయిపోయింది ఇప్పుడు ఇది ఫిఫ్త్ది 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాళ్ళే డైరెక్ట్ ఇవ్వడం జరిగింది 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే మనకి 2x మైనస్ 1 2 2 జా 4 ఇక్కడ చూడండి 2 2 జా 4x మైనస్ కాబట్టి మైనస్ 2 1 జా 2 ఇంకా అంతే ఆన్సర్ ఇంకా అయిపోయింది ఓకే తర్వాత చాలా చాలా సింపుల్ గా ఉంటాయి 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకే 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 2x మైనస్ 1 ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాసుకోవాలి కాబట్టి 2x బిగ్ సింబల్ ఏంటి 2 లో కల్లా 1 పోతే 1 అనమాట ప్లస్ 1 వస్తుంది ఓకే అంతే ఆన్సర్ అర్థమైందా ఇక్కడ ఒక్కటి మీరు కన్ఫ్యూజ్ అయ్యింటారు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకున్నాను అనమాట నేను డైరెక్ట్ ఓకే అంతే ఇంకా ఓకే ఇంకా అంతే ప్రాబ్లమ్స్ ఓకే నోట్ డౌన్ ఓకే ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 3.d లోని సెక్షన్ 3 లోని థర్డ్ క్వశ్చన్ అనమాట నేను ముందుగా వీడియోలో ఎంత ఎక్కువైంది తగ్గిస్తాను ఇక్కడ చూడండి ఇది కూడా చాలా చాలా ఈజీగానే ఉంటుంది ఏం పెద్ద కష్టం ఏముండదు ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇవ్వడం జరిగింది ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడలస్ ఎక్స్ గురించి మనం మాట్లాడినాం మోడలస్ ఫంక్షన్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అర్థం అవ్వాలంటే మోడలస్ ఫంక్షన్ ఏంది ప్లస్ నంబర్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ప్లస్ వస్తుంది నెగిటివ్ నంబర్ అప్లై చేస్తే ఏమొస్తుంది పాజిటివ్ నంబరే వస్తుంది అంటే ప్లస్ 2 అప్లై చేసినాం ఇంకా మోడలస్ లో 2 వస్తుంది అదే మైనస్ నంబర్ అప్లై చేసినా 2 వస్తుంది దీన్ని మోడలస్ ఫంక్షన్ లా అంటామని మనం మాట్లాడుకున్నాం ఫంక్షన్ లో మరి వాటిని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్స్ ని చేయాలి ఎఫ్ ప్లస్ జి ఎఫ్ మైనస్ జి ఎఫ్ జి 2f ఎఫ్ ప్లస్ 3 ఎఫ్ బై జి ఓకే మరి చేద్దాం గివెన్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అండ్ జి ఆఫ్ ఎక్స్ మోడలస్ ఎక్స్ ఇందాకనే మాట్లాడు ఇక్కడ ఎక్స్ బదులు మనం ప్లస్ నంబర్ అప్లై చేస్తున్నాం నెగిటివ్ నంబర్ అప్లై చేస్తున్నాం రైట్ వదిలేద్దాం ఇక్కడ ఎక్స్ కు మాత్రమే గురించి ఇక్కడ మీకు ఏం ఆన్సర్ వస్తుందో పక్కన పడే ఎక్స్ మాత్రమే అర్థం చేసుకో ఇక్కడ ప్లస్ నంబర్ అప్లై చేయొచ్చు మైనస్ నంబర్ అప్లై చేయొచ్చు అంటే ప్లస్ అంటే ఏంది 0 నుంచి ఏ నంబర్ అన్న అప్లై చేయొచ్చు 0 అంటే ఎక్స్ బదులు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 నుంచి ఏ నంబర్ అన్న అప్లై చేయొచ్చు ప్లస్ లో ఓకే క్లియర్ మైనస్ ఎక్స్ అంటే ఏంది ఎక్స్ అంటే 0 కంటే తక్కువ అందుకే ఎక్స్ లెస్ దాన్ 0 ఓకే అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూని ఇక్కడ ఏం ఆన్సర్ వస్తుందో నేను చెప్పట్లేదు ఇక్కడ అక్కడ ఇది కాదు ఆన్సర్ ఏం వస్తున్న ఆన్సర్ ఇక్కడ అది కాదు ఆ ఎక్స్ మనం కనుక్కోవాల్సింది ఆ ఎక్స్ అంటే ఎక్స్ అప్లై చేస్తే మోడలస్ లో ఎక్స్ బదులు ఏం తీసుకోవచ్చు ప్లస్ 0 నుంచి ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు అలాగనే మైనస్ నుంచి ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు ఇది ఓకే క్లియర్ మరి ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ ప్లస్ జి అంటే ఎఫ్ ప్లస్ జి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఎక్స్ స్క్వేర్ కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మోడలస్ ఎక్స్ ఈ ఎక్స్ లో ఏం తీసుకోవచ్చు మనము ప్లస్ ఎక్స్ రానికి అవకాశం ఉంటుంది మైనస్ ఎక్స్ రానికి అవకాశం ఉంటుంది కదా అంటే ఎక్స్ బదులు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఎలా ఉంటుంది లెస్ దాన్ 0 ఓకే ఎక్స్ నువ్వు ఏమన్నా తీసుకోవచ్చు అది 0 నుంచి పైబడి తీసుకోవచ్చు 0 కంటే తక్కువ తీసుకోవచ్చు అవే ఇక్కడ మనం మాట్లాడేది ఏం వాల్యూస్ వస్తున్నాయో మనం మాట్లాడట్లేదు ఇక్కడ ఎక్స్ లో ఏం తీసుకోవచ్చు ఓకే ఇంకంతే ఇది ఇంత రాసిన ఆన్సర్ ఇస్తారు కానీ ఇది రాస్తే కూడా బెటర్ ఏం లేదు
ఇక్కడ ప్లస్ ఇక్కడ చూడు ఎక్స్ స్క్వేర్ మాలస్ ఎక్స్ బదులు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఎక్స్ బదులు గ్రేటర్ దాన్ 0 వాల్యూస్ అనేది నంబర్లు మనం 1 2 3 4 0 తీసుకోవచ్చు, మైనస్ నంబర్లు తీసుకోవచ్చు. తర్వాత రెండో క్వశ్చన్ ఎఫ్ మైనస్ జి, ఇది కూడా సేమ్ అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది మనకి ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఏంది మాలస్ ఎక్స్. ఓకే మాలస్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. అదే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఎక్స్ అనేది మనం లెస్ దాన్ 0 నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. మూడోది ఎఫ్ ఇంటూ జి, ఇక్కడ చూడండి ఎఫ్ ఇంటూ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ మాలస్ ఎక్స్, జి ఆఫ్ ఎక్స్ అంటే మాలస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఇందాక నేను మాట్లాడుకున్నాం ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏ క్యూబ్ అవుతుంది. ఇది ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అనమాట. ఓకే ఇది ఫార్ములా. ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ మాలస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మాలస్ ఎక్స్ అంటే ప్లస్ రావచ్చు మైనస్ రావచ్చు కదా, అంటే మనకి మైనస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్, ఇది మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఈ ఎక్స్ ఎలా తీసుకోవచ్చు 0 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, అలాగని మైనస్ ఉన్నప్పుడు 0 కంటే తక్కువ తీసుకోవచ్చు అంతే ఇంకా. ఓకే తర్వాత 2f అంటే ఏంటి 2f ఆఫ్ ఎక్స్ అనమాట ఈక్వల్ టు 2 అలాగనే రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకి ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇంకా అంతే ఆన్సర్ ఏం లేదు. తర్వాత ఎఫ్ ప్లస్ 3, ఎఫ్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఎక్స్ స్క్వేర్, అక్కడ క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, అంతే సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. తర్వాత లాస్ట్ ఇది ఎఫ్ బై జి అంటే ఏంది మన ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది ఎక్స్ స్క్వేర్, జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది మాలస్ ఎక్స్. ఇక్కడ గమనిస్తే బై కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై ప్లస్ నంబర్ ఎక్స్ డినామినేటర్ లో క్యాన్సిల్ చేద్దాం, ఎక్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ పైన 2 ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ అనేది మిగులుతుంది. ఓకే ఫర్ ఆ ఎక్స్ వాల్యూ ఎలా ఉండొచ్చు ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు ఈక్వల్ టు 0 అని రాకూడదు, 0 కంటే తక్కువ రావాలి 0 కంటే ఎక్కువ రావాలి, 0 మాత్రం రాకూడదు. ఎందుకు 0 వచ్చిందంటే అది బైలో లేదని అర్థం, ఇందాక మాట్లాడుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ డినామినేటర్ అనేది మనకి ఖచ్చితంగా 0 అనేది ఉండకూడదు. అందుకే ఇక్కడ చూడండి అన్నిటికీ లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది, కానీ దీనికి ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని రావట్లేదు, ఎక్స్ కంటే తక్కువ ఎక్స్ కంటే ఎక్కువ అంటే సారీ 0 కంటే ఎక్కువ 0 కంటే తక్కువ. ఓకే ఇక్కడ కూడా ఒకవేళ మైనస్ వచ్చింది అనుకో ఏమొస్తుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, ఒక ఎక్స్ మిగులుతుంది అంటే మైనస్ ఎక్స్, ఇది 0 కంటే తక్కువ రానికి అవకాశం ఉంటుంది. వాల్యూస్ ఏమన్నా తీసుకోవచ్చు ఎక్స్ వాల్యూస్, అర్థమైందా? ఇంతే ప్రాబ్లం, మనకి ఏం లేదు వాళ్ళు ఇచ్చిన ఈ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ మాడల్స్ ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుని ఆ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది రాస్తే అయిపోతుంది. ఓకే నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 3.d లోని సెక్షన్ 3 లోని 4th క్వశ్చన్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్ చూడండి సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై మనకు ఒక ఫంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది 3x - 2 x గ్రేటర్ దాన్ 3 x స్క్వేర్ - 2 గ్రేటర్ లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దాన్ 2. ఓకే లెస్ దాన్ ఈక్వల్ టు 2 2x + 1 x లెస్ దాన్ -3 మనకి ఇవి ఇవ్వడం జరిగింది. ఓకే మనకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది x ఆఫ్ f of 4 f of 2.5 f of -2 f of -4 f of 0 f of -7 f of 1 f of 9 ఇది క్వశ్చన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము వీటి పూర్తి వాల్యూస్ x వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఏంటి పూర్తి x వాల్యూస్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనకు ఒక ఫంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది, వాటి వాల్యూస్ f of x వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్ అనేది ఈ ఈక్వేషన్ లో మనం ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో కనుక్కోవాలి. మరి ఈ ఒక్క వాల్యూ ఏ ఈక్వేషన్ కి అనేది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ లన్నీ దీంట్లో అన్నిటికి అప్లై చేస్తావా చెయ్యనిక కుదరదు. కాబట్టి అసలు ఈ వాల్యూ ఏ ఈక్వేషన్ ది, ఈ వాల్యూ ఏ ఈక్వేషన్ ది, ఈ వాల్యూ ఏ ఈక్వేషన్ దో కనుక్కొని
ఆ వాల్యూని ఈ ఎక్స్ బదులు సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైందా? మరి ఫస్ట్ చూడండి, ఫస్ట్ గివెన్ ద, మరి ఎలా కనుక్కోవాలి ఏ వాల్యూ ఏ ఈక్వేషన్ అని చూద్దాం. గివెన్ ద f of x ఈక్వల్ టు 3x మైనస్ 2, అలాగనే x స్క్వేర్ మైనస్ 2, తర్వాత 2x ప్లస్ 1, x గ్రేటర్ దాన్ 3, మైనస్ 2 గ్రేటర్ ఈక్వల్ లెస్ దాన్ ఈక్వల్ టు x, లెస్ దాన్ ఈక్వల్ టు 2, అలాగనే x గ్రేటర్ దాన్ మైనస్ 3, లెస్ దాన్ మైనస్ 3. మరి ఇక్కడ చూడండి, గమనిస్తే ఈ ఈక్వేషన్ ఆన్సర్ ఏందో కనుక్కుందాం. x గ్రేటర్ దాన్ 3 ఏంది? x గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే ఎక్కువగా అని అర్థం. 3 కంటే ఎక్కువ ఏముంటాయి? 4, 5, ఇక్కడ రాస్తున్నా చూడండి x వాల్యూస్. x ఈక్వల్ టు 3 కంటే ఎక్కువ ఏముంటాయి? 4, 5, 6, 7, 8, 9, 10, 11 కదా, డాష్ డాష్ డాష్. ఇక్కడ 3 కంటే ఎక్కువ, మళ్ళీ మనకి ఇక్కడ వరకే రాయండి అని చెప్పట్లేదు. 3 కంటే ఎక్కువగా, 3 కంటే ఎక్కువ 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు -2 లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి? -2 నుంచి -2, -1, 0, 1, 2 వరకు లెస్ దాన్ ఈక్వల్ టు అన్నారు కదా, అంత వరకు రాయాలి. అదే లెస్ దాన్ 2 అంటే 1 వరకే రాస్తుంటుంది. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు 2 అన్నారు కాబట్టి 2 కూడా రాయాలి. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇక్కడ ఎక్స్ వాల్యూ అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఎక్స్ లెస్ దాన్ -3, -3 కంటే తక్కువ ఏముంటాయి? -4, -5, -6, -7, -8, -9 డాష్ డాష్. అంటే ఇక్కడ మైనస్ కదా మనం మాట్లాడుతున్నాం, అందుకే 3 కంటే తక్కువగా, 3 కంటే తక్కువ -3, -5, -7 అంటే డిక్రీజ్ అవుతుంటాయి కదా. ఓకే, మరి ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి f(4) ఉంది. 4 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ అంటే 4 కదా. అంటే ఈ 4 ఏ ఈక్వేషన్ కి సంబంధించి? 3x - 2ది. అర్థమైంది? ఎలా చేయాలి ఇప్పుడు? అంటే ఈ x అంటే f of x అంటే ఏంటి మనకి? f of x కదా, అంటే x వాల్యూ ఎంత? 4. ఇప్పుడు x వాల్యూ ఇక్కడ 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఏ ఈక్వేషన్ అది? 3x - 2 అనమాట. ఇప్పుడు ఆ 4 ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంతే, ఇంకా 3x - 2 కదా. 3, 4 x బదులు ఎంత? 4 మనకి -2. 3, 4 జా 12 - 2, 12 ఒకలా 2 పోతే 10 అంటే f of 4 వాల్యూ ఎంత వచ్చింది? 10 అనేది వచ్చింది. అంతే ఇంకా. ఓకే, ఫస్ట్ ఇది అయిపోయింది. తర్వాత రెండోది, తర్వాత ఏముంది? f of 2.5. చూడండి, ఇక్కడ 2.5 ఎక్కడుంది? అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ 2 వరకే ఉంది. 2.5 రావాలంటే ఏంటి మనకి? 3 ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంటే ఈ 2, 3 మధ్యలో 2.5 అనేది ఉంటుందా? 2.5 అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది 0, 1, 2, 3 అంటే ఈ రెండింటి మధ్యలో ఎన్ని గీతలు ఉంటాయి? మనకి 10 ఉంటాయి. అంటే 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.6, 2.7, 2.8, 2.9, 3 కదా. అంటే మనకి ఇక్కడ 2, 3 ఇచ్చింటే అందులో ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ మధ్యలో ఈ ఈక్వేషన్ ఉందని మనం సబ్స్టిట్యూషన్ చేస్తుంటుంది. అసలు ఇక్కడ 2.5 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఈ వాల్యూ డొమైన్ది కాదు, అంటే ఎక్స్ వాల్యూ అనేది లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, డస్ నాట్ ఎక్సిన్స్డ్ అంటే మనకి లేదు ఇక్కడ. డస్ నాట్ ఎక్సిన్స్డ్ సిన్స్ f of 2.0 is not the domain. అంటే ఈ 2.5 అనేది అసలు ఎక్స్ వాల్యూ కాదు, అసలు ఈ ఎక్స్ వాల్యూకి సంబంధం లేదు అది 2.5 అనేది. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇది f of -2. f of -2 ఏ ఈక్వేషన్ చూడండి, అంటే మధ్యలో ఉంది ఇక్కడ చూడండి -2 అంటే ఏ ఈక్వేషన్? x² -2ది. x ఎంత మనకి? -2 హోల్ స్క్వేర్ -2. 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 4 అవును మైనస్ ఉంది కదా. అంటే 2 స్క్వేర్ అంటే ఏంది? స్క్వేర్ ఉన్నప్పుడు ఎప్పుడు మైనస్ లేకపోతే మనకి ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ 4 లో కల్లా 2 పోతే 2. ఓకే, అయిపోయింది ఇంక అంతే. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది. f of -4. f of -4 ఈక్వేషన్ చూడండి, -4 ఎక్కడ ఉంది? కింద ఇక్కడ లాస్ట్. అంటే ఏ ఈక్వేషన్? 2x + 1. ఓకే, 2 into x వాల్యూ ఎంత మనకి? -4 + 1. 4 2 జా -8 + 1.
ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది మనకి మైనస్ ఉంది కాబట్టి 8 లో కల్లా 1 పోతే 7. ఓకే, తర్వాత -4 కూడా అయిపోయింది. తర్వాత 0 f of 0 0 ఎక్కడుంది మనకి రెండో ఈక్వేషన్ లో ఉంది కాబట్టి x² - 2 x ఎంత మనకి 0² - 2 0² ఆన్సర్ ఎంత 0 -2 అంటే f of 0 వాల్యూ ఎంత వచ్చింది -2 అనేది వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ f of 0 అయిపోయింది. f of -7 f of -7 అనేది ఎక్కడ ఉంది -7 అనేది మనకి మూడో ఈక్వేషన్ లో ఉంది కాబట్టి 2x + 1 x ని సబ్స్టిట్యూషన్ చేయండి 2 × -7 + 1 2 7 = 14 -14 ఎందుకు ఒక మైనస్ ఉంది 2 7 = 14 + 1 ఆన్సర్ ఎంత వస్తుంది బిగ్ సింబల్ -14 లో కల్లా 1 పోతే 13. ఓకే, తర్వాత f of 1 1 ఎక్కడుంది మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో వచ్చింది కాబట్టి x² - 2 1² - 2 అంటే x బదులు 1 కదా మనకి 1² ఆన్సర్ ఎంత 1 -2 1 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది మనకి -1 అనేది ఉంటుంది. ఓకే, తర్వాత f of 9 అంటే ఎక్కడ ఉంది ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోవాలి f of 9 3x - 2 ఇంటూ 3 × x ఎంత 9 -2 3 9 3 = 27 -2 27 లో కల్లా 2 పోతే ఎంత వస్తుంది 25 f of 9 వాల్యూ ఎంత 25. ఇక్కడ మనకి f of 2.5 తప్ప మిగతా ప్రతి ఒక్క వాల్యూ అనేది తెలిసిపోయింది. ఏం లేదు అసలు నువ్వు ఇదంతా రాసుకున్న తర్వాత ఇక్కడ చూడు >3 అంటే 3 కంటే ఎక్కువగా ఉన్న నంబర్లు 1 4 5 6 7 అలాగే ఇక్కడ -2 <= x <= 2 ఉండే కాబట్టి వాటి వాల్యూస్ రాసినాం. ఇక్కడ x <= -3 అన్నారు కాబట్టి వాటి వాల్యూస్ రాసినాం. ఇంకా తర్వాత 4 అనేది ఏ ఈక్వేషన్ లో సంబంధించినది ఆ డొమైన్ వాల్యూ అని కనుక్కొని ఇలా చేయడం ఏ ఈక్వేషన్ కో దానికి సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నోట్ డౌన్. లాస్ట్ ప్రాబ్లం ఉంటుంది చాలా సింపుల్ అది కూడా నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ అనమాట. స్కిప్ చేయకుండా ఉండండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనం చాలా ఈజీగానే ఉంటుంది. లాస్ట్ ప్రాబ్లం స్కిప్ చేయకుండా ఉండండి. ఓకే, తర్వాత సెక్షన్ 3 లోని 5th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్. మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్ ని కనుక్కోవాలి. ఓకే, f is defined ఆ ఫంక్షన్ ఏంటి మనకి f of x = ax² + bx + c అంటే ఈ ఈక్వేషన్ ఏందో కనుక్కోవాలి. మరి దానికి ఇచ్చిన కండిషన్ ఏంది f of 0 = 6 f of 2 = 1 f of -3 = 6 అంటే మనకి ఇచ్చిన ఈ మూడు వాల్యూని బేస్ చేసుకొని మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏమేం కనుక్కోవాలి మనము a కావాలి b కావాలి c కావాలి. ఓకే, చూడండి ఆ మూడు తెలిసినాక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం అంతే. గివెన్ ద f of x = ax² + bx + c ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 ఇది మనకి. ఓకే, మనకి ఇక్కడ f of x = x² + bx + c మనకి ఇక్కడ f of = 0 అని ఇవ్వడం జరిగింది. ఎంత f of = 0 అంటే x బదులు ఎంత ఇక్కడ 0 f of 0 ఆన్సర్ ఎంత 6 కదా. అంటే x బదులు ఇప్పుడు ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి నేను 0² ప్లస్ ఇదంతా f of 0 చూడండి b f x బదులు 0 ప్లస్ c f of 0 మొత్తం ఆన్సర్ ఎంత మనకి 6 కదా 6 ఈక్వల్ టు 0² ఆన్సర్ ఎంత 0 0 ఇంటూ a 0 0 ఇంటూ b 0 అంటే లాస్ట్ కి ఏం మిగిలింది c therefore c ఈక్వల్ టు 6 అంటే c వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు కనుక్కుందాం. తర్వాత ఇప్పుడు ఈ 6 f of 0 అయిపోయింది కదా. ఇప్పుడు f of 2 చూద్దాం. f of 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం ax² + bx + c. ఓకే, f of ఎంత మనం సబ్స్టిట్యూషన్ చేయాల్సింది 2 కదా a × 2² ప్లస్ b 2 ప్లస్ c x బదులు 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. f of 2 మొత్తం ఆన్సర్ ఎంత మనకి 1 కదా 1 ఈక్వల్ టు 2² అంటే ఎంత 4 ప్లస్ 2b ఈక్వల్ ప్లస్ c దీన్ని ఇట్లా రాసుకున్నాం మామూలుగా రాసుకున్నాం 4a ఇక్కడ చూడండి 4a ప్లస్ 2b ఈక్వేషన్ రూపంలో తెచ్చుకుంటాం ప్లస్ c ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 1. ఓకే, ఒక రివర్స్ లో రాసుకున్నాను అంతే. ఏం ప్లస్లు గీసిన ఏం చేంజ్ అవతల ఉన్న ఈక్వల్ టు ఇవతల పెట్టినాను
4a ప్లస్ 2b ఇక్కడ చూడండి ప్లస్ సి అవతల పోతే మైనస్ సి సారీ ఇక్కడ సి వాల్యూ మనకు రావడం జరిగింది. సి వాల్యూ ఎంత 6 కదా 6 ఈక్వల్ టు 1. ఓకే ఇంకా డైరెక్ట్ రాసేస్తాను. సి ఈక్వల్ టు ఎంత 6 కదా మనకి రావడం జరిగింది. 6 సబ్స్టిట్యూషన్ చేసినాం. ఇక్కడ ఏమో ఈక్వల్ టు 1 ప్లస్ 6 అవతల పోతే ఏమవుతుంది -6. 4a ప్లస్ 2b బిగ్ సింబల్ ఏముంది -5. బిగ్ సింబల్ ఏముంది మనకి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి -5 అనమాట. ఇది నా ఈక్వేషన్ నంబర్ 2. ఓకే తర్వాత f ఆఫ్ x ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c. ఇప్పుడు లాస్ట్ కి ఇంకోటి ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి -3 అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. a -3 హోల్ స్క్వేర్ b -3 ప్లస్ c వాల్యూ ఎంత రావడం జరిగింది మనకి 6. ఓకే f ఆఫ్ -3 మొత్తం ఆన్సర్ ఎంత 6 ఈక్వల్ టు ఇక్కడ చూడండి a ఇంటూ 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత అవుతుంది 9 అవుతుంది. -3 స్క్వేర్ అంటే -3 ఇంటూ -3 9 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ -3b ప్లస్ 6 మామూలుగా రాయండి దాన్ని 9a ఇక్కడ చూడండి ఈక్వేషన్ రాస్తున్నా 9a -3b ప్లస్ 6 ఈక్వల్ టు 6 మామూలుగా రాశాను. ఇది ప్లస్ అవతలకు వస్తే మైనస్ అవుతుంది. ఓకే 9a -3b ఈక్వల్ టు 6 -6. ఓకే ఇది ప్లస్ 6 అవతలకు పోతే -6. 9a -3b ఈక్వల్ టు 6 లెక్కల 6 పోతే 0. ఇక్కడ 3 టేబుల్ కామన్ చేద్దాం. ఏం చేద్దాం 3 టేబుల్ కామన్ 3 కామన్ ఇస్తే ఇక్కడ చూడండి ఏంటి 3 కామన్ తీస్తుంది. 3 టేబుల్ 9 ఎన్ని టైమ్స్ అవుతుంది 3 టైమ్స్ అవుతుంది. 3a -b ఈక్వల్ టు 0. మనకి 3 ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 అంటే 3a b ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నంబర్ 2 సారీ 3 1 2 అయిపోయింది కదా 3. ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మనం f ఆఫ్ బదులు -3 సబ్స్టిట్యూషన్ చేసినాం. 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -3b ప్లస్ ఇక్కడ c వాల్యూ అంటే మనకి 6 ఫస్ట్ లోనే రావడం జరిగింది సబ్స్టిట్యూషన్ చేశాను. ఇది ప్లస్ 6 అవుతల పోతే -6 ఇక్కడ 3 కామన్ అనేది తీసాను. ఈక్వేషన్ 2 వచ్చింది ఈక్వేషన్ 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి సాల్వ్ 2 -3 2 and 3 అన్నమాట. ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 ఇంటూ మనము ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే ఏంది ఏ నన్నా బి నన్నా సేమ్ వాల్యూస్ లో ఉండాలి మనకి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి బాగా వినండి. ఎలిమినేషన్ మెథడ్ మీకు 10th క్లాస్ లో గానే వచ్చింటది. మీరు 10th క్లాస్ లో మనం నేర్చుకున్నాం. నేను కూడా చెప్పాను వీడియోలో. ఎలిమినేషన్ మెథడ్ అనేది చేయాలి అంటే ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 3 ని ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. ఈక్వేషన్ 2 ఏముంది మనకి 4a ప్లస్ 2b -5 కదా అంటే రెండింటిని సేమ్ చేసుకోవాలి ఏ నన్నా బి నన్నా. కాబట్టి నేను బి సేమ్ చేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే ఈక్వేషన్ 2 ని ఇంటూ 1 చేస్తాను. తర్వాత ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 3 ని ఇంటూ 2 చేస్తాను. ఓకే బాగా చూడండి సేమ్ వచ్చేటట్టు చేసుకుంటాను. ఈక్వేషన్ 2 ఏముంది 4 1 తో ఏమి ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి అలాగనే ఉంటుంది ప్లస్ 2b -5. ఓకే ఈక్వేషన్ 3 ని ఏం చేస్తున్నాను ఇంటూ 2 చేస్తున్నాను. ఇక్కడ చూడండి 3 2 జా 6a మైనస్ కాబట్టి మైనస్ 2b ఈక్వల్ టు 0. బాగా వినండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మనం ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 3 ని సేమ్ వాల్యూస్ వచ్చేటట్టు చేసుకుంటాం. దానికోసం ఈక్వేషన్ 2 ని 1 తో ఇంటూ చేశాను. ఈక్వేషన్ 3 ని ఇంటూ 2 చేశాను. ఓకే ఇప్పుడు బై చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉందంటే ఏం చేయాలా మైనస్ ఉందంటే ప్లస్ ఇక్కడ ప్లస్ ఉందంటే మైనస్. ఇక్కడ చూడండి ఈ సేమ్ క్యాన్సిల్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి 6 ఒక 4 ఎంత 10a ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ -5 వస్తుంది. ఓకే మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం గుర్తుపెట్టి కలుపుతాం. -5/10 ఇంటూ చేస్తుంది తర్వాత డివైడెడ్ బై 5 1 జా 5 2 జా అంటే ఏ వాల్యూ -1/2 వచ్చింది. ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ ఏ వాల్యూ తీసుకొని మనం ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు -1/2 ఇన్ ఈక్వేషన్ 3 చేద్దాం సింపుల్ గా ఉంటుంది. ఈక్వేషన్ 3 ఏముంది 3a - b ఈక్వల్ టు 0.
3 ఇంటూ ఏ వాల్యూ ఎంత -1/2 మైనస్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంటూ చేయండి -3/2 3 1 జా 3 మైనస్ కాబట్టి -2 బై మైనస్ బి ఈక్వల్ టు 0. ఇప్పుడు -3/2 అవతల పోతే ఏమవుతుంది +3/2 కదా, అంటే మైనస్ బి ఈక్వల్ టు ఇది ప్లస్ చేస్తుంది, ఇదంతా అవతల పంపిస్తే మైనస్ అవుతుంది, రెసిప్రోకల్ కాదు చూడండి. ఓకే ఏమవుతుంది 3/2 వస్తుంది, అంటే బి ఈక్వల్ టు -3/2. ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలా, ఏం లేదు, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి మనం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. సబ్స్టిట్యూట్ 2 అండ్ ఏ వాల్యూ ఏ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది -1/2 అండ్ బి ఈక్వల్ టు -3/2 ఇన్ ఈక్వేషన్ 1. చూడండి ఏ ఎంత వచ్చింది మనకి -1/2 x² ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది -3/2 x ప్లస్ 6, సి వాల్యూ ఎంత వచ్చింది 6 ఈక్వల్ టు 0. ఇదే గైస్ ఈ లెసన్ మొత్తం ఆన్సర్. మనం ఏం లేదు ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటా ఏ బి అనుకుంటా వెళ్తాం. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. ఈ ఎలిమినేషన్ మెథడ్ కానీ మీకు కావాలంటే ప్లేలిస్ట్ లో 4th లెసన్ ఉంటుంది 10th క్లాస్ లో, మీరు చూడండి. ఓకే అర్థమవుతుంది. ఎలిమినేషన్ మెథడ్ చేసిన తర్వాత ఆ ఏ బి వాల్యూస్ ని మళ్ళీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసి ఇక్కడ అదే డిటర్మైన్ క్వాడ్రాటిక్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ అనేది మనం కనుక్కున్నాం పూర్తిగా. ఓకే నో డన్ గైస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటాను. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డన్.